ప్రొద్దుటూరులో అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. అటాచ్మెంట్లో ఉన్న ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై సిఐడి విచారణ కీలక మలుపు తీసుకుంది. తిరుపతి సిఐడి రీజనల్ ఆఫీస్ సిఐ రారాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు ఇన్ఛార్జితో పాటు పలువురిపై ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలైనవిగా ఉపయోగించడం వంటి తీవ్రమైన ఆరోపణలతో పలు సెక్షన్లో నమోదు చేశారు. అసలు అగ్రిగోల్డ్ భూమి ఎలా రిజిస్టర్ అయింది, నకిలీ పత్రాలను ఎవరు సృష్టించారు, దీని వెనుక ఇంకెవరున్నారు, ఈ వ్యవహారంపై స్పెషల్ రిపోర్ట్. ప్రొద్దుటూరులో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన తిరుపతి సిఐడి అధికారులు గత వారం రోజులుగా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణ అనంతరం పలువురిపై కేసు నమోదైంది. వైసీపీ పార్టీ 1వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త బొల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్, 1వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి గోన ప్రభాకర్ రెడ్డితో పాటు కొత్తపేటకు చెందిన గుద్దేటి జయరామిరెడ్డి, జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడుకు చెందిన చిట్టిబోయిన అప్పోళ్ల మోహన్ బాబు యాదవ్, హైదరాబాద్కు చెందిన మెట్టుపల్లి వెంకట సుబ్బారెడ్డి, పెనుగొండ నారాయణమ్మ, డాక్యుమెంట్ రైటర్ రామ్మోహన్, పి నాగేశం, జె నారాయణ రెడ్డి, అప్పటి సబ్ రిజిస్ట్రార్ విద్యాసాగర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. వీరిపై వచ్చిన ఆరోపణల నిజాలను పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు. ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 89/4లో ఉన్న 1.70 ఎకరాల అగ్రిగోల్డ్ ఓపెన్ సైట్ ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. అటాచ్మెంట్లో ఉన్న ఈ ఆస్తిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడం లేదా బదలాయించడం సాధ్యం కాదని రికార్డుల పరిశీలనలో గుర్తించినట్టు సిఐడి పేర్కొంది. ఇది వైసీపీ ప్రభుత్వం హయాంలో 2020 సెప్టెంబర్ 21న డాక్యుమెంట్ నంబర్ 9503/2020 ద్వారా ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న ఈ ఆస్తిని 57,60,000 విలువతో ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసినట్లు సిఐడి విచారణలు గుర్తించారు. అటాచ్మెంట్లో ఉన్న ఆస్తికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, అధికారుల పరిశీలన దాటుకుని డాక్యుమెంట్ ఎలా నమోదయ్యింది అన్న ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ రిజిస్ట్రేషన్కు ఉపయోగించిన పత్రాలపైనే ఇప్పుడు ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. అగ్రిగోల్డ్ తరపున యాదగిరి నరేష్ బాబుకు విక్రయ ఒప్పంద పత్రాన్ని అమలు చేసి రిజిస్టర్ చేసే అధికారం ఉన్నట్టు చూపించేందుకు నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించినట్టు సిఐడి ఆరోపిస్తోంది. అగ్రిగోల్డ్ బోర్డు తీర్మానం, లెటర్ హెడ్పై కంపెనీ ఎండీ కామిరెడ్డి శ్రీరామచంద్రరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి కంపెనీ ముద్రతో వాటిని అసలైన పత్రాలుగా చూపించి రిజిస్ట్రేషన్కు ఉపయోగించినట్టు సిఐడి ఫిర్యాదులు పేర్కొంది. ఈ వ్యవహారంపై సిఐడి అధికారుల ఫిర్యాదుతో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొన్ని సెక్షన్ల కింద నేరం రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష లేదా గరిష్టంగా 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. దీంతో అగ్రిగోల్డ్ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం నకిలీ పత్రాలను ఎవరు సిద్ధం చేశారు, ఫోర్జరీ సంతకం ఎక్కడ తయారైంది, అటాచ్మెంట్లో ఉన్న భూమి రిజిస్ట్రేషన్కు వ్యవస్థలో ఎవరి సహకారం లభించింది, కేసులో నమోదైన వ్యక్తులకే వ్యవహారం పరిమితమా లేక తెర వెనక మరెవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలకు సిఐడి పోలీసుల తదుపరి విచారణలో సమాధానాలు రావాల్సి ఉంది.